లెర్న్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నాం. మరి 2026 అప్డేట్ కరెంట్ అఫైర్స్ మీకు రానున్న అన్ని పోటీ పరీక్షలో ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రతి ఎగ్జామ్స్లో 1 or 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్ ఏదైనా జిఐ ట్యాగ్. ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులు, జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన ఒక ప్రొడక్ట్స్. మరి ఇటీవల కాలంలో 2026 జూన్ మంత్లో ప్రధానంగా గమనిస్తే 2026 జూన్ మంత్లో బీహార్కు చెందిన 4 ప్రొడక్ట్స్కు బీహార్కు చెందిన 4 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 11 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. 11 ప్రొడక్ట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ అంటే తెలియాలి. జిఐ ట్యాగ్ గుర్తింపు అంటే మీకు చాలా ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారమ్మా జిఐ ట్యాగ్ యాక్ట్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? జిఐ ట్యాగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2003. జిఐ ట్యాగ్ యాక్ట్ చేసిన మాత్రం 1999. జిఐ ట్యాగ్ యాక్ట్ 1999 అది అమల్లోకి వచ్చింది 2003. జిఐ ట్యాగ్ అంటే ఏదైనా ఒక ప్రాంతానికి ఆ వస్తువు ఆధారంగా వచ్చే గుర్తింపు. ఓకే సార్, ఏదైనా ఒక ప్రాంతానికి ఆ వస్తువు ఆధారంగా వచ్చే గుర్తింపు లేదా ఆ వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపు. జిఐ ట్యాగ్ పొందిన వస్తువులకి చాలా గిరాకీ ఉంటుంది. జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ అంటే ప్రధానంగా వండే వస్తువే అవ్వచ్చు, పంటే అవ్వచ్చు, దేనికైనా జిఐ ట్యాగ్ అవ్వచ్చు సార్. జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులకి చాలా గిరాకీ ఉంటుంది. జిఐ ట్యాగ్ పొందిన వస్తువు వల్ల నకిలీ వస్తువులు గుర్తించవచ్చు. ఏదైనా ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ గుర్తింపు ఎవరు ఇస్తారంటే చెన్నైకి చెందినవారు ఇస్తారు సార్. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ యాక్ట్. భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువు ఏమైనా ఉంది అని గతంలో అడిగాడు సార్. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ అంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీకి 2003, 2004 ఆ సమయంలో జిఐ ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ అంటే మనకి డార్జిలింగ్ టీ గుర్తు రావాలి సార్. డార్జిలింగ్ టీ అంటే ప్రధానంగా జిఐ ట్యాగ్ పొందిన వస్తువులకి మంచి గిరాకీ ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి పేరు ఉంటుంది ఆ వస్తువులకి. ఎందుకు అంటే జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల నకిలీ వస్తువుల్ని ఈజీగా గుర్తించవచ్చు. ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ గుర్తింపు వస్తే అది ఎంతకాలం ఉంటుందంటే 10 years ఉంటుంది. మరలా రెన్యువల్ చేసుకోవచ్చు నాన్న. మరి జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు, భారతదేశంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులు విదేశాలకి ఏ సంస్థ ఎగుమతి చేస్తుందని గతంలో యూపీఎస్సీ అని గ్రూప్ 1 అడిగాడు. భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల్ని విదేశాలకి ఎగుమతి చేసే సంస్థ. భారతదేశంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులు అంటే ప్రధానంగా చూసుకుంటే పంట వస్తువులే అవ్వచ్చు, ఒక ప్రొడక్టే అవ్వచ్చు, ఒక పంట వస్తువే లేదా అంటే ప్రధానంగా ఒక వ్యవసాయ ఉత్పత్తి అవ్వచ్చు, ఒక పండు అవ్వచ్చు, ఒక లడ్డు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. భారతదేశంలో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువుని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వెరీ ఇంపార్టెంట్ ఆ సంస్థ పేరు అపేడా. మీరు గమనించండి, జిఐ ట్యాగ్ యాక్ట్ 1999 అది అమల్లోకి వచ్చింది 2003. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ గుర్తు రావాల్సింది డార్జిలింగ్ టీ. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. తెలంగాణ నుంచి కూడా వచ్చాయమ్మా. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చివరిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రోడక్ట్ ఏంటి అంటే గమనించండి, వెరీ ఇంపార్టెంట్. శ్రీకాకుళం జిల్లా నుంచి కొందూరు ఖద్దర్. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి 2025లో జిఐ ట్యాగ్ గుర్తింపు చివరి వస్తువు మనకి ఏంటంటే వరంగల్ చపాటా మిర్చి అని గుర్తు రావాలి. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం సార్. వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ అంటే డార్జిలింగ్ టీ అని గుర్తు రావాలి. డార్జిలింగ్ టీ అంటే వెస్ట్ బెంగాల్. టీ అనేది చాలా ఫేమస్. టీ అనేది ప్రతి దగ్గర ఫేమస్ కానీ డార్జిలింగ్ టీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఓకేనా సార్? అందువల్ల డార్జిలింగ్ అంటే వెస్ట్ బెంగాల్లోని ఒక ప్రాంతము. డార్జిలింగ్ ప్రాంతం నుంచి ఏం గుర్తింపు వచ్చింది? టీకి. ఓకేనా సార్? ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ డార్జిలింగ్ టీ అని గుర్తు రావాలి. మరి వెరీ లేటెస్ట్గా బీహార్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన ఉత్పత్తులు, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం సార్. ఒకసారి మీరు గమనిస్తే
సార్ ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏకంగా 11 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. 11 ప్రొడక్ట్ అంటే గతంలో జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఒకే ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు వెరీ లేటెస్ట్గా 2026 జూన్ మంత్లో 11 ప్రొడక్ట్స్, దానితో కలిపి 12 వస్తువులకి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన ఒక రాష్ట్రం ఏంటమ్మా? అరుణాచల్ ప్రదేశ్. కాదు, అరుణాచల్ ప్రదేశ్ కన్నా జార్ఖండ్ గుర్తు రావాలి, జార్ఖండ్. అయితే గతంలో జార్ఖండ్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రొడక్ట్ ఏంటంటే సోహరై కోవార్ పెయింటింగ్. సోహరై కోవార్ సార్, సోహరై కోవార్ అనేది ఒక పెయింటింగ్. మరి ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ అని మైండ్లో రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్ఖండ్ గుర్తు రావాలి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా వచ్చే గతంలో, కానీ మనకు కావాల్సింది 2026 జూన్ మంత్లో కరెంట్ అఫైర్స్. జార్ఖండ్ ఒకటి, బీహార్ ఒకటి వాటిలోకి వచ్చాయి. సార్ ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ పొందిన వస్తువులు తీసుకుంటే అండ్ కొచాయ్ సిల్క్, బహాయియా సిల్క్. సార్ బగాహియా సిల్క్. నెక్స్ట్ ముండా ఆభరణాలు. నెక్స్ట్ వెదురు చేతి పనులు. కేసారియా కళాఖండ్. అండ్ సార్ కేసారియా కళాఖండ్. డోక్రా క్రాఫ్ట్. నెక్స్ట్ వన్ అండ్ దుమ్కా చాదర్. నెక్స్ట్ వన్ బోయా చీర మరియు వస్త్రాలు. జాడా పటును పెయింటింగ్స్. పొంచి చీరలు, పొంచి చారీస్. జార్ఖండ్ బేనంకి ఏమొచ్చిందో జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. ఇటీవల కాలంలో 2026 జూన్ మంత్లో జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏకంగా 11 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది సార్. దాంట్లో కొచాయ్ సిల్క్ కానీ, బగాహియా సిల్క్ కానీ, మొండా ఆభరణాలు, వెదురు చేతి పనులు, కేసరియా కళాఖండ్, డోక్రా క్రాఫ్ట్, దుమ్కా చాదర్, బోయా చీర మరియు వస్త్రాలు. నెక్స్ట్ వన్ జాడా పటును పెయింటింగ్స్, పొంచి చారీస్, జార్ఖండ్ బేనం. ఇవి 11 గతంలో వచ్చింది సోహరై కోవర్కి. దీనితో కలిపి మొత్తం 12 వస్తువులకి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది జార్ఖండ్ రాష్ట్రం అనేది నీ మైండ్లో రావాలి సార్. ఎస్ సార్, నో ఎస్. నెక్స్ట్ వన్ మనం గమనిస్తేనన్నా, నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రం నుంచి 4 ప్రొడక్ట్స్కు అంటే ప్రధానంగా 4 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది బీహార్ స్టేట్. మరి బీహార్ స్టేట్ దీంతో కలిపి మొత్తం 4+12, గతంలో 12 ఉన్నాయి. ఓవరాల్గా 16 వస్తువులకి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన రాష్ట్రము బీహార్. 2026 జూన్ మంత్లో బీహార్ రాష్ట్రం నుంచి ఎన్ని ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చిందంటే 4 అని గుర్తు రావాలి సార్. 4. మరి ఆ 4 ఏంటో మనం గమనిద్దాం సార్. 4 ఏంటో చూద్దాం, వెరీ ఇంపార్టెన్స్ అవుతుంది. బావన్ బూటీ చారీస్. దీనే బావన్ బూటీ చారీస్ అండ్ ఫ్యాబ్రిక్ అంటారు. బావన్ బూటీ చారీస్ అండ్ వస్త్రాలకు రావడం జరిగింది. ఏ ప్రాంతం నుంచి? నలంద ప్రాంతం నుంచి. బీహార్లో ఉన్న నలంద ప్రాంతం నుంచి బావన్ బూటీ చారీస్ వస్త్రాలకి ఏమొచ్చింది? జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ వన్ బీహార్ ఉన్న గయాజీ ప్రాంతం నుంచి గయాజీ ప్రాంతం నుంచి దేనికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చిందంటే అండ్ పతార్ కట్టి శిల్పాలకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ బీహార్లో ఉన్న భోజ్పూర్ ప్రాంతం నుంచి అంటే ప్రధానంగా ఏ వస్తువుకి జిఐ ట్యాగ్ వచ్చిందంటనా పిడియా పెయింట్. నెక్స్ట్ వన్ పిడియా పెయింటింగ్ అమ్మా. పిడియా పెయింటింగ్స్కి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఎక్కడి నుంచి అంటే భోజ్పూర్ అనే ప్రాంతం ఎక్కడ నుంచి సార్ అంటే బీహార్లో ఉందని గుర్తు రావాలి. సింపుల్గా ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రం నుంచి 2026 జూన్లో ఎన్ని వస్తువులకి ఎన్ని ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చినామో 3 అని గుర్తు రావాలి. బావన్ బూటీ చారీస్, పతార్ కట్టి శిల్పాలు, పిడియా పెయింటింగ్స్. ఓవరాల్గా బీహార్లో ఇప్పటివరకు ఎన్ని వస్తువులకు వచ్చిందమ్మా? యాజ్ ఆఫ్ 2026 జూన్ అంటే 16 ప్రొడక్ట్స్ అని గుర్తు రావాలి. 16 ప్రొడక్ట్స్. వెరీ ఇంపార్టెంట్స్ నానా. ఒకవేళ మనం గమనిస్తే ఇటీవల కాలంలో ఇండియా టార్గెట్ మీరు గమనించండి. జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు 2030 నాటికి ఎన్ని వస్తువులకి టార్గెట్ పెట్టుకున్నామంటే ఇండియా టార్గెట్
2030 నాటికి సరే 10,000 ప్రొడక్ట్స్ అమ్మా 10,000 GI ట్యాగ్ ప్రొడక్ట్స్ 2030 నాటికి భారతదేశంలో ఎన్ని వస్తువులకి GI ట్యాగ్ గుర్తింపు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం అంటే 10,000 లేదా 10,000 GI ట్యాగ్స్ ఇండియా టార్గెట్ 2030 2030కి ఇండియా టార్గెట్స్ చాలా ఉన్నాయి. అప్కమింగ్ గోల్స్ అంటారు, అప్కమింగ్ గోల్స్ ఇన్ ఇండియా టార్గెట్స్. రానున్న కాలంలో భారతదేశం సాధించవలసిన లక్ష్యాలు చూసుకుంటే GI ట్యాగ్ 10,000 GI ట్యాగ్ పొందిన వస్తువులకి 2030ని టార్గెట్ తీసుకుంది. 2030 మరొక ఇంపార్టెన్స్ SDG గోల్స్ UNO ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి భారతదేశం ఏ సంవత్సరం టార్గెట్ పెట్టుకుంది 2030. వాటిని SDG గోల్స్ అంటారు. 2030కి ఇండియా మరొక టార్గెట్ ఏమో ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, భారతదేశం HIV రహిత దేశంగా మారడానికి ఇండియా టార్గెట్ 2030. భారతదేశం మలేరియా రహిత దేశంగా మారడానికి మరొక టార్గెట్ ఏమో 2030 మలేరియా ఫ్రీ కంట్రీగా. సరే మలేరియా ఫ్రీ టార్గెట్ ఇండియా అంటే 2030. ఇలా టార్గెట్స్ మాత్రము చాలా ఇంపార్టెంట్స్. మనకి GI ట్యాగ్ గుర్తింపు అన్నాం, GI ట్యాగ్ ప్రొడక్ట్స్. మరి భారతదేశంలో ఇప్పటి వరకు హైయెస్ట్ GI ట్యాగ్ ప్రొడక్ట్స్ లేదా ఇండియాస్ హైయెస్ట్ GI ట్యాగ్ ప్రొడక్ట్స్ అంటే ఉత్తరప్రదేశ్ నానా. ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు GI ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 74+ ఉన్నాయి. సెకండ్ స్టేట్ నానా తమిళనాడు 69 గుర్తు రావాలి. ఓకే, తమిళనాడు 69. నెక్స్ట్ కర్ణాటక నుంచి 50+ అమ్మా, కర్ణాటక నుంచి 50+ ఉన్నాయని గుర్తు రావాలి. భారతదేశంలో అత్యధిక GI ట్యాగ్ గుర్తింపు పొందిన ఉత్పత్తులు అంటే మోస్ట్ సింపుల్గా చెప్పండి హైయెస్ట్ GI ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ హైయెస్ట్ తమిళనాడు అండ్ థర్డ్ వన్ కర్ణాటక గుర్తు రావాలి సార్. అయితే నెక్స్ట్ మనం గమనించవలసిన మరొక పాయింట్ ఉంది. మరి ఇటీవల కాలంలో ఓవరాల్గా 2025 నాటికి లేదా ప్రస్తుతం 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని వస్తువులకి GI ట్యాగ్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది అంటే 21. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వస్తువులకు వచ్చినామో 18. ఓకేనా, ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆత్రేయపురం పూతరేకులు కానీ, నెక్స్ట్ గుంటూరు సన్నమిర్చి అవ్వచ్చు, నెక్స్ట్ వన్ బంగినబిల్లి మామిడి, నెక్స్ట్ వన్ అరకు కాఫీ కూడా GI ట్యాగ్ గుర్తింపు పొందినానా. నెక్స్ట్ వన్ ఏటికొప్పాక టాయ్స్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుకుంటే మనకి ప్రధానంగా వరంగల్ చపాటి మిర్చి అవ్వచ్చు. నెక్స్ట్ వన్ మనకి ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ లక్క గాజులు కూడా GI ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్ వన్ తాండూరు రెడ్ గ్రామ్, తాండూరు కందిపప్పు కూడా GI ట్యాగ్ గుర్తింపు ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 21, నెక్స్ట్ తెలంగాణ నుంచి 18 గుర్తు రావాలి. మరి భారతదేశంలో GI ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేసే సంస్థ ఏమని చెప్పుకున్నాం? అపేడా. వెరీ ఇంపార్టెన్స్ నానా, గమనించండి. అపేడా అనే సంస్థ మీకు చాలా ఇంపార్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రివేషన్ తెలియాలి. అపేడా అంటే అబ్రివేషన్ తెలియాలి సార్. ఫస్ట్ అపేడా అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? భారత ప్రభుత్వం చేత ఎప్పుడు స్థాపించబడింది? ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు స్థాపించిందంటే 1985. ఓకేనా, పార్లమెంట్ చట్టం ద్వారా 1985లో ఏర్పాటు చేస్తారు. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1986 అమ్మా, 1986. మరి అపేడ్ అంటే ఫుల్ ఫామ్ తెలియాలి, గతంలో అడిగాడు. వెరీ ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ సార్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సార్ గమనించండి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ భారతదేశంలో GI ట్యాగ్ గుర్తింపు వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. మరి మరొక అప్డేట్స్ ఇటీవల కాలంలో ఏముంది నాన్న గమనించాలి. వెరీ లేటెస్ట్గా ఆర్మీ న్యూ చీఫ్గా అపాయింటెడ్ ఎవరు వచ్చారు నాన్న? ధీరజ్ సేఠ్. అంటే ఇటీవల కాలంలో ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ, భారత సైనిక దళ అధిపతి, నెక్స్ట్ భారత వైమానిక దళాధిపతి, భారత నౌకా దళ అధిపతి అంటాం కదా. మరి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఏ పేరుతో పిలుస్తారు? CDS ఆఫ్ ఇండియా పిలుస్తారమ్మా. CDS ఆఫ్ ఇండియా.
గమనించండి. ఆర్మీ ప్లస్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ నెక్స్ట్ నేవీ. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈక్వల్ టు సిడిఎస్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటీవల కాలంలో ఆర్మీ చీఫ్గా, ఆర్మీ న్యూ చీఫ్గా అపాయింటెడ్ అయింది ధీరజ్ సేతు. ధీరజ్ సేతు 2026 2026 జూన్ 30వ తారీఖున పదవి ప్రమాణ స్వీకారం చేస్తామా, అంటే ఈ పదవిలో జాయిన్ అవుతారు ఈయన. మరి ఎవరు స్థానంలో జాయిన్ అవుతారంటే ఉపేంద్ర ద్వివేది. గతంలో ఆర్మీ చీఫ్గా ఎవరు ఉండేవారమ్మా? ఉపేంద్ర ద్వివేది, జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉండేవారు. భూపేంద్ర ద్వివేది. భూపేంద్ర ద్వివేది యొక్క పదవీ కాలము 2026 జూన్ 30తో ముగుస్తుంది. మరి ఆయన ప్లేస్లో అదే రోజు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారమ్మా? ధీరజ్ సేతు. ధీరజ్ సేతు ఇండియన్ ఆర్మీ చీఫ్గా రాబోతున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ ప్రెజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే అమర్ప్రీత్ సింగ్. అమర్ప్రీత్ సింగ్ నానా. మరి అమర్ప్రీత్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా వర్క్ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖున జరుపుకుంటాం. ఇండియన్ ఆర్మీ అయితే జనవరి 15. నెక్స్ట్ వన్ నేవీ. ఇండియన్ నేవీ చీఫ్గా ఇటీవల కాలంలో న్యూ అపాయింటెడ్ కృష్ణ స్వామినాథన్. ఇటీవల కాలంలో నేవీ చీఫ్గా వచ్చారు కృష్ణ స్వామినాథన్. సరే, కృష్ణ స్వామినాథన్ 2026 మే 31వ తారీఖున రావడం జరిగింది. 2026 మే 31న నేవీ న్యూ చీఫ్గా అపాయింటెడ్ అయ్యారు నానా. మరి ఎవరి స్థానంలో రావడం జరిగిందంటే దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో. దినేష్ కుమార్ త్రిపాఠి పదవీ కాలం 2026 మే 31తో ముగిసింది. ఆయన స్థానంలో వచ్చిన వ్యక్తి ఎవరు నానా? కృష్ణ స్వామినాథన్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిస్తే ఏమంటాము? సిడిఎస్ అంటాము. ఇండియాస్ పాస్ట్ సిడిఎస్ ఎవరినైనా బిపిన్ రావత్ 2021లో మరణించారు విమాన ప్రమాదంలో. బిపిన్ రావత్ మరణం పైన ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ మానవేంద్ర సింగ్ కమిటీ. ఎస్ ఆర్ నో? ఎస్. అలా బిపిన్ రావత్ మరణించిన తర్వాత ఇండియాకి సెకండ్ సిడిఎస్గా వచ్చింది అనిల్ చౌహాన్. ఎవరు సార్? అనిల్ చౌహాన్. మరి అనిల్ చౌహాన్ పదవీ కాలము 2026 మే 31తో ముగిసింది. మరి ఈయన పదవీ కాలం 2026 మే 31 అయిపోయిందమ్మా. మే 31 ఎండ్ అయింది. మరి ఈయన ప్లేస్లో సిడిఎస్ ఆఫ్ ఇండియాకి ఎవరు వచ్చారు నాన్న? కృష్ణ స్వామినాథనా? కాదు నాన్న, కృష్ణ స్వామినాథన్ అయితే నేవీ అంటారు. మరి ఎవరు వచ్చారు? సిడిఎస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఎవరు నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజా సుబ్రమణి. చిన్న క్లాట్ ఇస్తా. ప్రజెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు? కొత్త వ్యక్తి ఎవరు వచ్చారో న్యూ అపాయింటెడ్ అంటే మనం గుర్తు రావాల్సింది ధీరజ్ సేతు అని గుర్తు రావాలి. ఎయిర్ ఫోర్స్కి అయితే అమర్ప్రీత్ సింగ్ గుర్తు రావాలి. నేవీకి అయితే కృష్ణ స్వామినాథన్ గుర్తు రావాలి. సిడిఎస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ రాజా సుబ్రమణి అని గుర్తు రావాలి సార్. అలాగే మీకు నేవీ అనే పదం వచ్చింది కావున నేవల్ ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి. నేవల్ ఎక్సర్సైజు, మలబార్ విన్యాసం అంటే ఒక నేవల్ ఎక్సర్సైజు, మిలాన్ కూడా ఒక నేవల్ ఎక్సర్సైజ్ నానా. అంటే విన్యాసాలను ఎక్సర్సైజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఏదైనా ఒక విన్యాసం వస్తే ఆ విన్యాసం పేరు తెలియాలి. నెక్స్ట్ ఆ విన్యాసం వింగ్ నేమ్ ఏంటి? ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీయా తెలియాలి. నెక్స్ట్ ఎన్ని దేశాలు మధ్య జరుగుతుంది? ఫర్ సపోజ్ మలబార్ అంటే ఒక నేవల్ ఎక్సర్సైజ్ 4 కంట్రీస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. కాదన్నా, ఏంటండి? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. ఈ 4 దేశాలు కలిసి ఏర్పడితే విన్యాసాన్ని ఏమంటాం? మలబారు విన్యాసం అంటాము. మలబారు విన్యాసాన్ని ఏర్పరిచే దేశాలు ఏమంటారు? క్వాడ్ దేశాలు, క్వాడ్ కంట్రీస్ అంటారు. 2026 మే 5వ తారీఖున భారతదేశంలో ప్రధానంగా చూసే ఉంటారమ్మా 2026లో 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం, 11th క్వాడ్ ఫారెన్ మినిస్టర్ సమిట్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. 2026లో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశము ఎక్కడ జరిగిందమ్మా? న్యూఢిల్లీ అని గుర్తు రావాలి. న్యూఢిల్లీ. ఎలా చదవాలి? క్వాడ్ అంటే ఎన్ని కంట్రీస్? 4 కంట్రీస్. ఈ 4 దేశాలు ఏర్పాటు చేసే విన్యాసాన్ని మలబార్ విన్యాసం అంటారు. మలబార్ అనేది బై యాన్యువల్ ఎక్సర్సైజా లేదా నెక్స్ట్ యాన్యువల్ ఎక్సర్సైజ్ అంటే
బై యాన్యువల్ కదమ్మా, యాన్యువల్ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే మెలాన్ అయితే బై యాన్యువల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మెలాన్లో బహుళ దేశాలు పాల్గొంటాయి. మల్టీ డైమెన్షనల్ కంట్రీస్ 50+ పాల్గొంటాయి సార్. ఓకేనా సార్. మరి ప్రధానంగా ఆర్మీ కూడా వచ్చింది. భారతదేశం మరొక దేశంతో కలిసి ఏర్పాటు చేసిన మిలిటరీ విన్యాసాలు ఉంటాయి. ఫర్ సపోజ్ అజయ్ వారియర్ అనే అజయ్ వారియర్ అనేది ఒక ప్రధానంగా మిలిటరీ ఎక్సర్సైజ్. అజయ్ వారియర్ అంటే ఇండియా బ్రిటన్ గుర్తు రావాలి. యుద్ధ్ అభ్యాస్ కూడా ఒక ఆర్మీ విన్యాసం గుర్తు రావాలి. ఇండియా అమెరికా అని గుర్తు రావాలి. ఇలా ఏదైనా అప్డేట్స్ వస్తే మనం ఫాలో అవుతే మీకు చాలా ప్లస్ అవుతుంది సార్. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.